సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి భీమవరంలో సక్సెస్ మీట్ పెట్టేశారు భయ్య. భారీగా వచ్చేసారు జనాలు కూడా. అంతకు మించి డబల్ ఉండబోతుంది. ఈ స్పీచ్లో దాదాపుగా డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, చాలా నిర్మాతలు అందరూ మాట్లాడారు. సో ఇంకా ఎక్స్పెషల్ చెప్పాలంటే వెంకీ మామ యాక్టింగ్ ఇరగదీసేశారని చెప్పి ఇంకా ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయారు వెంకటేష్ గారు. సో ఈ స్పీచ్ తర్వాత నాకు అనిపించింది వెంకీ గారి సినిమాకు ఇంత భారీ సెట్టింగ్తో ఒక్క భీమవరంలో ఇంత హైలైట్గా ఫంక్షన్ చేస్తారని ఎవరు అనుకోలేదు. సో అది కూడా భీమవరంలో అంటే మామూలు విషయం కాదు. ఇంకా దాదాపుగా వచ్చేసి యాస తెలుసు కదా, గోదావరి యాస పట్టేశారు భయ్య, బాగా పట్టేశారు. సో ఎనీవే చాలామంది తిన్నారా లేదా కామెంట్ చేయండి. సో తినే టైం అయింది కదా 8:30. సో మర్చిపోకుండా తినండి బాగా. సినిమాలు చూడండి. సినిమాలు చూశాక నా రివ్యూ చూడండి. రివ్యూ చూశాక మీకు ఇంకా మంచిగా కామెంట్ చేయండి. ఏం ఫన్నీగా ఉందనుకుంటున్నారా? కొంచెం ఫన్ ఇద్దామని చెప్పి చేశాను. సో మొత్తానికైతే వెంకటేష్ గారి కంబ్యాక్ అయితే మామూలు లేదు, ఇరగదీశారు భయ్య. ఇంకా 300 కోట్ల ఫంక్షన్ కూడా జరగబోతుంది తెరలో. సో మొత్తానికైతే వెంకటేష్ గారికి, ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు అని, ఇంకా మీనాక్షి చౌదరి గారని, చాలా వరకు అయితే సిరిని నరేష్ గారు. సో అందరూ చాలా బాగా, అందరూ మంచి యాక్టింగ్ చేస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బుడ్డోడు బుల్లిరాజు. సో అబ్బాయి ఇచ్చాడు భయ్య, యాక్టింగ్ మామూలు లేదు భయ్య, ఇరగదీశాడు భయ్య. సో ఎనీవే ఈ కంబ్యాక్లో దాదాపుగా మనం చెప్పాలంటే లాస్ట్కి తర్వాత కొన్ని విషయాలు వస్తాయి. అందులో కొన్ని విషయాలు అంటే మనకు చాలా వెంకటేష్ గారు వస్తారు కదా. వెంకటేష్ గారు కంబ్యాక్ అంటే ఈ సినిమాతోనే. ఈ సినిమా వచ్చాక వెంకటేష్ గారు వస్తారు. సో ఎనీవే మీకు చాలా వరకు తెలియని విషయం ఏంటంటే నేను ఇచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఈరోజు నైట్ 12కి వచ్చిన ఒక వీడియో. ఆ వీడియో ఫుల్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే 300 crores క్లబ్లో చేరిపోయింది. ఇంకా 350 crores కూడా కొట్టబోతుంది రేపు ఎల్లుండిలో. సో దాదాపుగా ఈరోజు January 26 కంపల్సరీ మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నానికి వెంకటేష్ గారికి అయితే భారీ కలెక్షన్స్ చేస్తున్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా భయ్య ఊచా కోత కలెక్షన్స్. వెంకటేష్ మామూలు లేదు. కేవలం సంక్రాంతి కోసం సినిమా ఆ పేరుకు, అదేవిధంగా వెంకటేష్ గారి యాక్టింగ్కి వచ్చేసింది. వెంకటేష్ గారు లేకపోతే సినిమా హిట్ అది కాదు అని నా అభిప్రాయం, ఓన్ అభిప్రాయం. సో మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 300 crores 350 crores కొడుతుందా లేదా అదే కామెంట్ చేయండి. త్వరలో మీకు కూడా చాలామందికి చెప్పాలనుకుంటే తిన్నారా అన్నం 9:30 షోకి వెళ్తున్నారా సెకండ్ షో. సో వెళ్తుంటే కామెంట్ చేయండి.